ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, వృషభ రాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది? గురు శని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు వాళ్ళు? తప్పకుండా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి వృషభ రాశిలో వస్తుంది. ప్రస్తుతం వృషభ రాశిలోనే గురువు ఉన్నాడు. సాధారణంగా అంటారు అందరూ, అయ్యో మరి గురువు ఇక్కడే ఉన్నారు, ఏమైనా మేలు చేస్తాడో చేయడని. గురువు ఎక్కడున్నా కూడా ఇప్పుడు శుభగ్రహాలు 4 అండి. ఒకటి చంద్రుడు, ఒకటి బుధుడు, ఒకటి గురువు, ఒకటి శుక్రుడు. ఈ శుభగ్రహాలు ఎక్కడున్నా కూడా వాళ్ళు మేలే చేస్తారు, ఎక్సెప్ట్ వాళ్ళు నీచలో ఉంటే తప్ప. నీచలో ఉన్నా కూడా వాళ్ళు మంచి చేయడానికి దోహదపడతారు, ప్రయత్నిస్తారు. అంటే గురువు ఉన్నారనుకోండి, మకర రాశిలో నీచ స్థానం. సో వాళ్ళకి దైవబలం తక్కువగా ఉంటుంది, గురుబలం తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు హెల్పింగ్ నేచరే ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే గురువు అనేవాడు అక్కడ ఉన్నా కూడా, నీచ స్థానంలో ఉన్నా కూడా హెల్పింగ్ నేచరే ఉంటుంది. కొంచెం దైవ భక్తి ఉంటుంది, కొంచెం దైవం అంటే భయం ఉంటుంది. భక్తి తక్కువ ఉన్నా కూడా భయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా కూడా శుభగ్రహాలు మేలే చేస్తారు. వృషభ రాశిలో ఉన్నాడు, అయ్యో 2, 5, 7, 9, 11 స్థానాలు కాదు కదా వృషభ రాశికి, మరి రాశిలోనే ఉన్నాడు కదంటే అష్టమాధిపతి లాభాధిపతి అయ్యాడు వృషభ రాశికి. కాబట్టి ఎలాగో పాపి అంటారు, అంటే 3, 6, 11 స్థానాధిపతుల్ని పాపులు అంటారు. సో ఎలాగో లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, పాపి అయ్యాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి అంత నష్టం ఏం చేకూర్చడు, ఉన్నంతలో మేలే చేస్తాడు. సో గురుబలం రీత్యా తీసుకున్నంటే ఒక 60 to 60% బలం ఉన్నట్టు మనం. శనిని తీసుకున్నానుకోండి, అదృష్టకారకుడు, యోగకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమే శని. అలాంటి శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. అంటే ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. ప్రొఫెషన్ ఎవరైతే తీసుకుంటారో, ప్రొఫెషనల్గా ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. అలాగే మెయిన్ శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు ఎవరికైనా సరే. అలాంటిది ఆరోగ్యం, ఆయుష్ 2 బాగుంటాయి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలది కూడా బాగుంటుంది. గృహిణులు కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. కాబట్టి శని బలం ఏదో ఒక బలం ఉంటే చాలండి. అంటే గురువుదైనా ఉండాలి, శనిదైనా ఉండాలి. 2 లేవనుకోండి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే దైవబలం లేక, ఇటు ఆరోగ్యం బాగాలేక, ఆయుష్ కొంచెం సరిగ్గా లేక, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి, అలాగే ఉద్యోగరీత్యా కూడా ప్రాబ్లం అనుకోండి, కష్టం అవుతుంది. కాబట్టి శని బలం అయినా ఉండాలి, లేదంటే గురుబలం అయినా ఉండాలి. ప్రస్తుతం వృషభ రాశి వారికి మెయిన్ అదృష్టకారకుడే శని అనేవాడు చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టంతో కొట్టుకు రావచ్చు. నెక్స్ట్ అనేది ఎలాగో ద్వితీయ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి గురుబలం ఉంటుంది. కాబట్టి ఈ ఏడాదంతా కూడా అదృష్టంతో కొట్టుకు రావచ్చు. అలాగే రాహుకేతులు కూడా లాభస్థానంలో ఉన్నారు, పంచమ స్థానంలో 5th లో కేతు ఉన్నారు, లాభంలో రాహు ఉన్నారు. ఆ 2 గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి. సో 3 గ్రహాలు చాలా బాగున్నాయి కాబట్టి అంతే ఆలోచించక్కర్లేదు. అంటే వీరికి ఏంటంటే బాగా కష్టపడాలి, కొంచెం కష్టపడితే పనులు మనకి సానుకూలంగా అవుతాయి. లాస్ట్ ఇయర్ కూడా గురుబలం తక్కువగా ఉంది, వ్యయ స్థానంలో ఉన్నాడు. పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు మనం 7 ఇదివరకు అనుకోండి 70 పెడితే 90 వచ్చేది. ఇప్పుడు 100 పెట్టాలి, 100 పెడితే 50 వస్తుంది అన్నమాట. అక్కడ గురువు అనేవాడు తేడా వస్తుంది. అదృష్టం ఉన్నా కూడా మెయిన్ హార్డ్ వర్క్ అనేది, ఎప్పుడైతే అదృష్టం ఉంటుందో అండి హార్డ్ వర్క్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే దైవబలం ఎక్కువగా ఉంటుందో హార్డ్ వర్క్ తగ్గిపోతుంది. మీరు చాలామంది చెక్ చేయండి, ఒకడు ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతాడు, వాడికి ఏమీ రాదు. కానీ వాడు ఓన్లీ అదృష్టం, అది కాకుండా పూర్వజన్మ సుకృతం. అందరూ అనుకుంటారు నేను ఇంత బాగా చదువుతున్నాను, నాకు ర్యాంక్ రాలేదు, నాకు అంత మంచి యూనివర్సిటీ రాలేదు, లేదంటే నాకు అంత మంచి ఉద్యోగం రాలేదు. సో ఇది మనం పూర్వజన్మ తీసుకుంటే మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం, ఎంతోమందిని కష్టపెట్టి ఉంటాం. కరెక్ట్ టైంలో మనం ఒక మాట చెప్తే అవతల వాడికి ఉద్యోగం వచ్చే స్థానంలో మనం ఉండి ఉంటాం పూర్వజన్మలో. కానీ ఒక్క మాట చెప్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. కానీ రోజు మనం చెప్పు ఉండకపోవచ్చు. సో ఇలాంటివన్నీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఏమన్నా ఉద్యోగం తీసేస్తాం. ఎవరికో షూరిటీ పెడితే వాడు లైఫ్ నిలబడుతుంది, మనం పెట్టకపోవడం వల్ల వాడు ఇల్లు అమ్ముడుపోవడం ఇది అవుతుంది. అలా ఎన్నో జరుగుతుంటాయి. అలా మన నోటి మాటతో ఒక అమ్మాయి పెళ్ళి ఆగిపోవచ్చు, ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఇప్పుడు మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది ఈ జన్మలో. సో అందుకే ఇవన్నీ అనుభవించాలన్నమాట. కానీ మీరు అనొచ్చు, అయ్యో మరి ఇప్పుడు సరే అప్పుడు సరిగ్గా లేని, ఇప్పుడైతే బాగానే ఉన్నాను కదా అని. ఇప్పుడు బాగానే ఉన్నవాడికి మటుకు కొంచెం బాగుంటుంది. అంటే మనం ఎలా చూడాలంటే జాతకం ఎంత బాగుందండి, ఒక మనిషి 25th ఇయర్కి జాబు, సెటిల్మెంటు ఇవన్నీ రావాలి కదా. సో 25th ఇయర్కి అల్టిమేట్గా 90% హారోస్కోప్ ఉన్నా కూడా అవ్వట్లేదు అంటేనే జస్ట్ మనం చెక్ చేయాలి. నువ్వు పుట్టినప్పటి నుంచి బాబు ఈ 25 ఇయర్స్లో నువ్వు ఎలా ఉన్నావు, అందరితో ఎలా ఉన్నావు, ఎంతమందిని మోసం చేసావు, ఎంతమందికి మాట ఇచ్చి ఇది చేసావు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇంత మంచి జాతకం ఉన్నా కూడా వెంటనే ఎఫెక్ట్ చూపించదు, అది జరగదు వాడికి. పూర్వం అంటే మన తాతలు ఏదో తప్పు చేస్తే
ఆయన మిస్ అయిపోయేది, కొడుగ్గా మిస్ అయ్యేది గ్రాండ్ సన్కి, మనవడి దాకా వచ్చేటప్పటికి ఆ మనవడికి జరిగేది ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఇప్పుడు అలాగే మీరు పొద్దున్న చేశారంటే సాయంత్రం అది మీరు వెంటనే అది అనుభవించాల్సిందే. సో ఇది కలియుగం కాబట్టి మనం ఏం ప్రాబ్లమ్స్ అయితే చేసామో అదే మనకి వెంటనే రిఫ్లెక్ట్ అయ్యి మన పనులు జరగాల్సినవి కూడా డిలే అయిపోతుంటాయి. పూర్వజన్మదేమో ఈ జన్మ అండి. సో ఈ జన్మలో కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్దాను కూడా ఈ 10-15 ఏళ్ళలో ఏం మిస్టేక్ చేశానో కూడా చెక్ చేసుకోవడం. కాబట్టి ఏదైనా సరే హార్డ్ వర్క్ బాగా చేయాలి, ముఖ్యంగా ప్రస్తుతం వృషభ రాశి వారికి. అలాగే దైవబలం కొంచెం తక్కువగా ఉంది కాబట్టి దైవనామస్మరణ చేయడం, దైవబలం పెంచుకోవడం, గురుబలం పెంచుకోవడం ఇవన్నీ చేస్తానంటే బాగుంటుంది. మరి గురుబలం తక్కువ ఉంది కాబట్టి ఎంత మట్టుకు ఉంది వీళ్ళకి గురుబలం? గురుబలం అంటే 50% ఉన్నట్టండి. ఎందుకంటే గురువు రాశిలోనే ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేయడానికి ఉపయోగపడుతుంది, దైవనామస్మరణ చేయడానికి ఉపయోగపడుతుంది, గురువుని దర్శిస్తారు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, సంఘంలో జరిగే మంచి పనులన్నింటిలో పాల్గొంటారు. ఇలాంటి వాటికి అది హెల్ప్ అవుతుంది అన్నమాట. సో 50% ఉన్నట్టు గురుబలం ఈ ఏడాది అంతా. మరి ఆరోగ్య కారకుడు శని కూడా సరిగ్గా లేదు కాబట్టి ఆరోగ్య కారకుడు శని బాగానే ఉన్నాడు. ఆరోగ్య కారకుడు మామూలుగానే శని ఎవరికైనా, వృత్తి కారకుడు శని, కానీ వృషభ రాశికి అదృష్ట కారకుడు కూడా వాడే అయ్యాడు కాబట్టి వాడు దశమంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు. మామూలుగైతే 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే శని బాగున్నట్టు అండి, ఫలితాలు మంచిగా ఇస్తున్నట్టు. 10వ స్థానంలో ఉన్నా కూడా ఎలా ఇస్తాడంటే స్వస్థానం అయింది కదండి. ఇప్పుడు మన ఈ సొంత ఇంటిని మనం ఎలా అయితే నిప్పంటించుకోం, ఇల్లంతా ఎందుకు పాడు చేసుకుంటాం, దాన్ని అర్థంలా పెట్టుకుంటాం. అలాగే స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని మేలే చేస్తాడు. ప్లస్ అదృష్ట ఇచ్చే గ్రహమే వృషభ రాశికి శని. అదృష్టాన్ని ఇస్తాడు కానీ ఉన్న అదృష్టాన్ని ఎందుకు తీస్తాడు? ప్లస్ ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యం, ఆయుష్, వృత్తి, ప్రవృత్తి, ఉద్యోగం అన్నీ కూడా అన్ని బాగానే ఉంటాయి, అన్ని చాలా బాగున్నాయి. అందుకని అదృష్టం బాగుంది కాబట్టి ఏడాదంతా గురుబలం తక్కువగా ఉన్నా కూడా కొట్టుకుపోవచ్చు. నెక్స్ట్ ఏడాది ఎలాగో ద్వితీయ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి అప్పుడు గురుబలం ఎలాగో ఉంటుంది. తర్వాత ఈ శని లాభస్థానంలోకి వెళ్తాడు, అది 2.5 ఏళ్ళు. సో వృషభ రాశి వారికి ఎలా చెక్ చేసినా కూడా 2028 వరకు తిరిగి చూసుకోకర్లేదు. అయితే మరి గురుబలం తగ్గింది కాబట్టి దీనికోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? మనం ఎప్పుడు చెప్పుకునేదండి, దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవాలి. లేక వీలైతే కనుక గుళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ప్రతి గురువారం వీలైతే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇంకా పనులు జరగట్లేదు, వివాహం ఇలాంటివన్నీ ఆలస్యం అయిపోతున్నాయి, సంతానం ఆలస్యం అవుతుంది, శుభకార్యాలు జరగట్లేదు, గృహం విషయం కానివ్వండి, వాహనం విషయం కానివ్వండి, ఏదైనా ప్రమోషన్ కానివ్వండి, కొత్త జాబ్ కానివ్వండి, ఇవన్నీ లేదా విద్యార్థులకు కానివ్వండి మంచి ర్యాంక్ రావట్లేదు, ఖచ్చితంగా అప్పుడు గురువుకి 16 వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషంతో తొలగిపోయి గురుబలం పెరుగుతుంది. గురుగారు, వృషభ రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఇటువంటి పరిహారాన్ని పాటించుకుంటే మేలు జరుగుతుందన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.